చల్లగా. నేను ఒక స్పెషల్ గెస్ట్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయబోతున్నానండి. కొత్త కథల్ని ఎంచుకుంటూ, కొత్తదనాన్ని కోరుకుంటూ, తనదైన మార్క్ యాక్టింగ్తో ప్రేక్షకులకి దగ్గరై ఇప్పుడు దిల్రుబా అంటూ వచ్చేస్తున్నారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మిస్టర్ కిరణ్ అబ్బవరం. దర్శన దర్శన తన దర్శనానికి ఇంకా ఎన్నాళ్ళు కన్నీళ్ళతో ఉండాలిలా, తట్టుకోవడం కాదే నా వల్ల వయ్యారి. కిరణ్ గారు, చాలా సంతోషం మీరు Thank you, sir. పాడతా తీగ వేదిక మీకు రావడం అన్నది నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ. అది వీఆర్ సెలబ్రేటింగ్ సిల్వర్ జూబ్లీ ఈ సీజన్. ఆ సెలబ్రేషన్స్ లో కూడా మీరు ఒక భాగంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ సినిమాల్లో పాటలు బాగా ఉంటాయి కదండి, మీ సాంగ్స్ అన్ని మంచి పెద్ద హిట్ అవుతాయని చెప్తూ ఉంటారు అందరూ. అదృష్టవశాత్తు బాగానే ఉన్నాయి సార్. బాగున్నాయండి. ఒకసారి జడ్జెస్ సునీత మ్యామ్, కిరణ్ గారు. Of course, he's a rising star. And Thank you, also, ఈ మధ్య కాలంలో కా అనే మూవీ వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికీ తెలుసు. అండ్ తన కెరీర్ స్టార్ట్ అవ్వడమే ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. సో అలాంటి స్టార్ట్ ఒక హీరోకి, ఒక కొత్త హీరోకి రావటం అనేది ఈ రోజుల్లో సామాన్యమైన విషయం కాదు. తను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన కోసం తన కెరీర్ క్రియేట్ చేసుకొని, నాట్ ఎ జోక్, సామాన్యమైన విషయం కాదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ we are all really proud of you, Andy. థ్యాంక్ యూ సో మచ్. నేను పీవీఆర్ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నేను మా ఆవిడ 3 సినిమాలు వచ్చాయి అప్పుడు. లక్కీ భాస్కర్, అమరన్, కా 3 సినిమాలు చూశాను నేను. కా చూస్తున్నప్పుడు నేను మా ఆవిడ చూస్తున్నప్పుడు వెనకాల నుంచి కుర్రాళ్ళందరూ అరుస్తున్నారు అనమాట. ఓ అబ్బవరం నీకోసం భీమవరం వచ్చామని అంటున్నారు. నాకైతే అసలు ఎంత ఆనందం కలిగిందో. అంటే మీకు కాల్ చేసి చెప్పాను ఎంత బాగుంది సినిమా, చాలాసేపు మాట్లాడాను. కానీ అప్పుడు ఒక విషయం మర్చిపోయాను. ఇప్పుడు ఈ సందర్భంలో అది చెప్దాం అనుకున్నాను. ఏంటంటే కొన్ని సార్లు విశ్వాసం అనేది వాస్తవాన్ని మార్చేస్తుంది. మీ మీద మీరు పెట్టుకున్న విశ్వాసం, మీ కథల మీద మీరు నిలిపిన విశ్వాసం ఎన్నో వాస్తవాల్ని మార్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ కిరణ్ ఈ షోకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను చరణ్, ఇప్పుడు ప్రతి వారం రకరకాల ప్లాట్ఫామ్స్లో, ఓటీటీలో కానీ, యూట్యూబ్లో కానీ, స్ట్రైట్గా థియేటర్స్లో కానీ కొన్ని వందలు కూడా కాదు, వేల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా పెట్టుకుంటాయి. సో అన్నీ మనం జీవితంలో చూసి మనం కవర్ చేయలేం. జనాలు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు బాగుంది చూడమని రికమెండ్ చేసిన, లేదా రివ్యూస్ని బట్టి ఏదో ఒక పారామీటర్, ఒక గైడ్ లైన్తో చూస్తుంటారు సినిమాలు. నేనేంటంటే మా తమ్ముడు ఉన్నాడు కాంచి, తను చూడమంటే నేను సినిమా చూస్తా. ఎందుకంటే నా పనిలో నేను బిజీగా ఉంటాను కదా. సో తన రికమెండేషన్ తీసుకుని ఓహో ఈ సినిమా చూడొచ్చా అని అడుగుతాను. నాకు నచ్చింది కానీ నీకు నచ్చదులే నువ్వు చూడొద్దు అంటాడు ఒక్కోసారి. ఎందుకంటే నా టేస్ట్ తనకి పెర్ఫెక్ట్గా తెలుసు. సో అట్లాంటి మా తమ్ముడు కా సినిమా చూడు మిస్ అవ్వకుండా అన్నాడు. ఇంకా చూడలేదు. మా అసిస్టెంట్ని డౌన్లోడ్ చేసి పెట్టమన్నాను. ఇది దీంట్లో థియేటర్స్లో లేదు, ఇప్పుడు ఈటీవీ విన్లో డౌన్లోడ్ చేశారు. సో అది చూడడం అనేది నా టు డూ లిస్ట్లో ఎప్పటి నుంచో వెళ్తూ ఉంది. ఇక్కడ బిజీగా ఉండి చూడలేదు. బట్ ఆ క్యూరియాసిటీ అలా మెయింటైన్ అవుతుంది. చూసిన తర్వాత డెఫినెట్గా ఫోన్ చేసి నా ఫీడ్బ్యాక్ ఇస్తాను. నా ఫీడ్బ్యాక్ అవసరం లేదు యాక్చువల్గా ఆ సినిమాకి ఇప్పుడు. అసలు లేదు బట్ స్టిల్ నేనేం ఫీల్ అయిందో నేను చెప్పాలి కాబట్టి ఐ విల్ డెఫినెట్లీ, అది నా చూడడం అనేది నా ఇమ్మీడియట్ కార్యక్రమాల్లో అదొకటి. చూడాలి అని చెప్పి నోట్ చేసి పెట్టుకున్నా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు బాగా పాడతారని కూడా విన్నాను. సో మనం ఈ కార్యక్రమంలో మీరు అది కూడా మీరు సార్ అదొక్కటి, అంటే పేరు బాగా పాడుతా తీగాను సార్. నేను పాడితే చేదుగా అయిపోద్ది నిజంగా, అదొక్కటి రాదు. వీళ్ళ ముందంటే షూర్ అయిపోతుంది సార్. ముందే రిక్వెస్ట్ చేస్తున్నాను, క్షమించండి, అది ఖచ్చితంగా బాగోదు. బట్ ఇక్కడికి వచ్చిన నాకు గుర్తుండిపోవడానికి ఏదో రెండు మాటలు, అదే పాట అని చెప్పను కానీ 2 అయితే అలా పాడతాను. అది పాటలో వస్తే వెరీ హ్యాపీ. ఇప్పుడే పాడేస్తారా, లేకపోతే ఒక 2 పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత మీరు పాడతారా? అంత అవకాశం ఇస్తారంటే ఇంకా థ్యాంక్స్. అప్పటికి సెటిల్ ఇక్కడ మీకు ఇంకొక సీట్ ఉంది. మీరు కూర్చొని మీరు పిల్లలు పాడేది మీరు ఎంజాయ్ చేయొచ్చు. షూర్ సార్. థ్యాంక్ యూ. ఈ లోపు ఏ పాట అనేది డిసైడ్ చేసుకొని మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. కిరణ్ గారు, మా పిల్లలకి చాలా డౌట్లు ఏవో ఉన్నాయంట, మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ప్లీజ్ సార్, ప్లీజ్. హలో సార్, హాయ్. మీ మూవీ పేరు దిల్రుబా. మీ లైఫ్ లో దిల్రుబా ఎవరు? ఉంది కదా మన పెళ్ళం రహస్య. ఎలా అనుకున్నారు షీ ఈస్ ద వన్ అని? ఎప్పుడు అనిపించింది మీకు? అంటే బేసిక్గా ఎప్పుడైనా నేను ఇంటర్మీడియట్లో బీటెక్లో ఉన్నప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా చెప్తుంటే బాగా తిట్టుకునేవాడిని. రాజావారి రాణి గారు మూవీ షూట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షాట్ మా ఇద్దరు ఇంటరాక్షన్ అయినప్పుడు ఏదో తెలియని ఒక వైబ్, అదే 6 years తర్వాత పెళ్లిలా కన్వర్ట్ అయింది. కంగ్రాచులేషన్స్ సార్.
సార్ మీరు పాడుతా తీయగాకి వచ్చారు కదా, సో మీ లైఫ్లో తీయగా ఉన్న మూమెంట్ ఏంటి? నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అమ్మ. అంటే ఎప్పటికైనా నేను నా సినిమా మా ఊర్లో ఉన్నప్పుడు నా వాల్ పోస్టర్ ఏదైనా గోడ మీద అందరు హీరోలు చూస్తూ ఉంటాం కదా, ఒకసారి చూడాలనుకున్నాను. నా రాజావారి రాణి గారు November 29th, 2019 ఆ రోజు చాలా ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోయాను. అది తీయగా మూమెంట్. హలో సార్, హాయ్ అమ్మా. హాయ్. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. దిల్రుబా మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీ లైఫ్లో నా లైఫ్లో కామన్ పాయింట్ ఉంది సార్. ఒక రోజు చాలా స్పెషల్ రోజు అనమాట మీ లైఫ్లో నా లైఫ్లో. అదే రోజు చెప్పాలి. నీ లైఫ్ లో స్పెషల్ ఏమిటో ఆయన ఎలా చెప్తారు నాన్న? అంటే 2024లో ఆ, మీకు ఒక స్పెషల్ మూమెంట్, ఒక రోజు ఉంది. August 22nd. అవును సార్, ఎగ్జాక్ట్లీ అదే రోజు నా పెళ్లి కూడా జరిగింది మీ సార్ పెళ్లి మా ఇద్దరం వారితో. ఒకే రోజు చేసుకున్నాం. అదే సార్, మీ లైఫ్లో మీ రాణి వారు వచ్చారు, మా లైఫ్లో మా రాజా వారు వచ్చారు. ఓ సూపర్. థ్యాంక్ సార్ మా లాస్ట్ కంటెస్టెంట్ పాడబోయే ముందు మీరు ఒకసారి పాడేస్తే. అదే మళ్ళీ మర్చిపోతాను పాడడం. అదే అందుకనే సరే. ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం, ఆ బుంగము తెంటే బంగారం, ఏంటంత పంతం శాంతించు కొంచెం, ఇంకెంత కాలం ఈ బేరం, చంపొద్దే చంపొద్దే కారాలు నూరి, నీ వల్లే పోతోందే ప్రాణం పొలమారి, కన్నుల్లో నిండావే కన్యాకుమారి, కన్నెత్తి చూడు ఒక్కసారి, నీ అగ్గి పుల్లే అలా గీసినట్టు, కోపంగా చూడకే కొట్టినట్టు. అందరూ కోపంగా చూస్తున్నారు సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ గ్రేట్ స్పోర్ట్. యు ఆర్ అ వెరీ నైస్ స్పోర్ట్ అండ్ మీరు రావటం అనేది దే వర్ వెరీ హ్యాపీ.